ఏపీ తెలంగాణను వరదలైతే ముంచెత్తాయి. ఎంతో మంది బాధితులు నిరాశ్రయులయ్యారు. వారికి ఆహారం అందించేందుకు రెండు రాష్ట్ర ప్రభుత్వాలు యుద్ధ ప్రాతిపదికన పనిచేస్తున్నాయి. ఏపీలో ప్రధానంగా గుంటూరు, విజయవాడ నగరాల్లో గత 20 సంవత్సరాల్లో ఎన్నడూ లేనంత వర్షం అయితే కురిసింది. అలానే విజయవాడ నగరంలోని సింగ్ నగర్, మిల్క్ ప్రాజెక్ట్, జక్కంపూడి కాలనీలు తదితర ప్రాంతాలు జలదిగ్బంధంలో అయితే ఉన్నాయి. అలానే ఖమ్మంలో కూడా చాలా ప్రాంతాల వరకు జలదిగ్బంధంలో ఉన్నాయి. నిరాశ్రయులకు ఆహారం అందించేందుకు అక్షయ పాత్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తుంది. ఎంతో మంది పారిశ్రామికవేత్తలు, సినీ, రాజకీయ రంగాలకు చెందిన ప్రముఖులు తమకు తోచిన రీతిలో ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు ప్రకటించారు. జూనియర్ ఎన్టీఆర్ 2 తెలుగు రాష్ట్రాలకు చెరో 50 లక్షల చొప్పున, బాలకృష్ణ కూడా 2 రాష్ట్రాలకు చెరో 50 లక్షల చొప్పున, వైజయంతి మూవీస్ ఏపీకి 25 లక్షలు, విశ్వక్సేన్ 2 రాష్ట్రాలకు చెరో 5 లక్షల చొప్పున ఇలా ప్రకటించుకుంటూ వచ్చారు. అయితే సినీ పరిశ్రమలో పలువురు స్టార్ హీరోలు ఇంతవరకు స్పందించడం లేదంటూ విమర్శలు వస్తున్నాయి. కేరళలో వైనాడ్ను వరదలు ముంచెత్తితే చిరంజీవి, రామ్ చరణ్ చెరో ₹1 కోటి అయితే అందజేశారు. ఇంతవరకు వారైతే స్పందించలేదు. అలాగే కేరళకు 25 లక్షలు ఇచ్చిన అల్లు అర్జున్, 2 కోట్లు ఇచ్చిన ప్రభాస్, సూర్య, జ్యోతిక, నయనతార, రష్మిక లాంటి వారు ఇంతవరకు తెలుగు రాష్ట్రాలకు తమ వంతు చొప్పున ఇంతవరకు స్పందించలేదు. అలాగే అక్కినేని నాగార్జున, దగ్గుపాటి వెంకటేష్, రానా, సురేష్ బాబు, నాని, నాగ చైతన్య, రవితేజ లాంటి స్టార్ హీరోలు ఎవరూ స్పందించలేదు. వారంతా విరాళాలిచ్చి 2 తెలుగు రాష్ట్ర ప్రజలను ఆదుకోవాలని వారి అభిమానులైతే కోరుకుంటున్నారు.